ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు హై బీపీ ఉందని మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు కవిత. ఇక ఇవాల్టితో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కాసేపట్లో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే కవిత బంధువుల ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మరో 3 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కవిత కస్టడీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మొదటిగా అయితే 7 రోజుల కస్టడీ కోరిన ఈడీ మరో 3 రోజులు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ కవితది మాత్రం ఈరోజు కస్టడీ ఉన్నది. అయితే మరికొద్ది సేపట్లో, ఎందుకనంటే రౌస్ అవెన్యూ కోర్టులో మాత్రం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితని హాజరుపరచనున్నారు. అయితే ఇదే అంశంలో కవిత తరపు న్యాయవాది మాత్రం తన ఆరోగ్య పరిస్థితి రిపోర్ట్ సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వట్లేదు, తనకు హై బీపీ ఉంది అని అనుకుంటూ ఈ పిటిషన్ లో అయితే పేర్కొన్నారు. అయితే ఇదే అంశంలో ఈడీ అధికారి తరఫున న్యాయవాది మాత్రం మరో 3 రోజుల నుంచి 5 రోజులు కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశాక దీంట్లో, ఎందుకంటే సౌత్ నుంచి చూసుకున్నట్లయితే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే సీఎం కేజ్రీవాల్ కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. ఈ 100 కోట్ల స్కామ్ లో వీళ్ళది హస్తం ఉంది అని అంటూ ఈడీ అధికారులకు కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే తన ఆరోగ్య పరిస్థితి పైన రిపోర్ట్స్ ని అందజేయాలనుకుంటూ మాత్రం పేర్కొన్నారు. అయితే మరి ఈడీ తరపు న్యాయవాది ఎలాంటి వాదన వినిపించబోతున్నారో మరికొద్ది సేపట్లో వేచి చూడాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. క్రాంతి, ఇప్పుడు కవిత పిటిషన్ లో అయితే హై బీపీ ఉంది, సో రిపోర్ట్స్ ఇవ్వట్లేదు అన్న కారణం అయితే పిటిషన్ లో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి హై బీపీ కారణంగా తనకి రిలీఫ్ దొరికే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే, ఎందుకంటే హై బీపీ ఎంతవరకు ఉందో, బీపీ లెవెల్స్, బీపీ ప్రెషర్స్ కావచ్చు, లేదంటే గతంలో బీపీ టాబ్లెట్లు చూసుకున్న ఎంత ఎంజీ 20 ఎంజీ కావచ్చు, 60 ఎంజీ, 80 ఎంజీ, దాన్ని బట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంటుంది. ఎందుకంటే గత 7 రోజుల నుంచి కూడా చూసుకున్నా కూడా తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, బీపీకి సంబంధించిన ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగానే న్యాయస్థానంలో మాత్రం తీర్పునివ్వబోతూ ఉంటారు. క్రాంతి, హై బీపీ అనేది ఒకవేళ హై బీపీ వచ్చిన సమయంలో మాత్రం మన వీళ్ళ కస్టడీలోనే హాస్పిటల్లో జాయిన్ చేసి మాత్రం వాళ్లకు వైద్యం అందిస్తూ ఉంటారు. మరి దానిపైన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోయేదనే కొంత వేచి చూడాల్సిందే. సో క్రాంతి, హై బీపీ అనేది మామూలుగా చూసుకుంటే అంత మైనర్ ఇష్యూ అయితే కాదు. సో దాన్ని తను ఈడీ కస్టడీలో ఉండి కూడా వైద్యుల పర్యవేక్షణలో కూడా ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఈడీ మరో 3 రోజులు కస్టడీని కోరినట్లయితే ఖచ్చితంగా కోర్టు అనుమతించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రైట్, ప్రస్తుతానికైతే ఇప్పుడు 3 రోజులు ఒకవేళ కస్టడీకి ఇచ్చినా కూడా, ఒకవేళ కవితను మరియు ఇటు కేజ్రీవాల్ ను ఇద్దరిని అంటే ఫేస్ టు ఫేస్ కు పెట్టి విచారిస్తే మాత్రం మరెన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటూ మాత్రం ఇటు ఈడీ అధికారులు కావచ్చు, లేదంటే ఈడీ అధికారుల తరఫున న్యాయవాది కావచ్చు వాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కస్టడీ నుంచి తప్పించుకున్న, ఒకవేళ బెయిల్ మంజూరైన సాక్ష్యాలు కావచ్చు, దీనికి సంబంధించిన ఆధారాలు మారే అవకాశాలు ఉంటాయి అన్న కోణం కూడా చూడొచ్చు. అయితే దాదాపుగా బీపీకి చూసుకున్నట్లయితే మరి అంత సమయము రోజులు మాత్రం ఉండదు. దాదాపుగా 1 గంట నుంచి 3 గంటల వరకు వచ్చినా కూడా బీపీని కంట్రోల్ చేసే అలాంటి వైద్యాన్ని తీసుకొస్తారు. కానీ మరి ఇప్పుడు ఈ విచారణ తర్వాత తీర్పు, ఎందుకంటే ఈడీ తరపు న్యాయ వినిపించిన తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ప్రజల్లో మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందనేసి చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.